నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలోని మండల, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్, కో కన్వీనర్లు, గ్రామ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై వారందరితోటి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవులు అలంకరించిన ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగర మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగండ్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కోటారి నాగేశ్వరరావు, వైవి సుబ్బారావు, నగర అధ్యక్షులు బండారు మదన్, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు తేజ, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వీకారం అంటే అదొక పండుగ వాతావరణంగా జరిగేదని చూస్తుండేవాడు. కానీ కార్యకర్తలే ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అనేది ప్రతి ఒక్కళ్ళకి బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణంగా 3 రోజులు జరుగుతుంది. జరగబో పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నగర ఎలక్షన్స్లో ఏ విధంగా అయితే తర్వాత 32,200 చిల్లర ఓట్లతో మన దామచల జనార్దన్ గారిని గెలుపు సాధించాము. ఈ రోజులు పొద్దు నుంచి సాయంత్రం వరకు మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా వెంటబడి ప్రజలకి కొద్దిగా ఇబ్బంది కూడా జరగకుండా ఆయన ఏ విధంగా మనల్ని అందరినీ ఎలక్ట్ చేసి ఒక తుఫాన్ ఎదుర్కొన్నారో మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని పిలిచి గుర్తింపుగా ఒక అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు ఈ 175 నియోజకవర్గాల్లో జరిగే ఎలక్షన్స్లో ఒంగోలులో ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, ఒంగోలు శాసనసభ్యులు, మీరు అంటే మీకు ఆల్రెడీ ఈ పాటికే ప్రకటించడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అంటే బాధ్యత ఇంకా పెరిగింది. మీకు బాధ్యత ఉంది. మనకి ఈరోజు డివిజన్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ పదవి వచ్చిందని చెప్పేసి ఈ డివిజన్కి నేనే మోనార్కుని, ఈ డివిజన్లో నేను చెప్పిందే జరగాలి, ఇది నేను చెప్పిందే జరగాలనే పట్టుదలకి పోకుండా మీ వార్డులో ఉన్న బూత్ కన్వీనర్ కానీ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్కరిని కూడా మీరందరూ కలుపుకొని పోయి, ఎందుకంటే కొన్ని కంప్లైంట్లు ఆయన దగ్గరికి వస్తున్నాయి, నేను కూడా గమనిస్తున్నాను అప్పుడప్పుడు. ఎందుకంటే కొన్ని దగ్గర వాళ్ళు నా మాట అంటే లేదు సార్, మమ్మల్ని కలుపుకొని పోవట్లేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది సార్ అని ఈ వస్తున్నాయి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మనం ఒక కుటుంబం లాగా అందరం ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు ఇబ్బంది పడ్డా ఆ కుటుంబానికే నష్టం. మనలో మనం ఏదైనా కలహాలు పెట్టుకొని మనం సరిగ్గా పనిచేయకపోతే నష్టం ఎవరికంటే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగితే మన నాయకుడికి నష్టం జరుగుతుంది, ఆయనకి నష్టం జరిగితే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మన కన్నును మనమే పడుచుకోకుండా మనకిచ్చిన పదవికి మనం తగిన న్యాయం చేస్తూ మనం అందరం కూడా కింద స్థాయి కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి మీకు ఇచ్చిన పదవికి మీరు ఇంకా గౌరవం తెచ్చి ఇంకా మంచి ఫలానా డివిజన్లో బాగా చేశారు, ఫలానా ట్రస్ట్ ఇన్ఛార్జ్ బాగా చేశారు అని చెప్పేసి మన నాయకుడి దగ్గర ప్రశంసలు తీసుకొని ఇంకా రాబోయే రోజుల్లో మంచి పదవులు తీసుకొని మంచి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేపు మీ ఆధ్వర్యంలో మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. మన మిత్రుడు రాంబాబు చెప్పినట్టుగా ఏ నియోజకవర్గంలో మన జిల్లాలో ఒకనే కాదు, రాష్ట్రంలో కూడా ఏ నియోజకవర్గంలో ఆదా ఇచ్చినందుకు ఆపాల్సి వచ్చింది, దయచేసి అర్థం చేసుకుంటానని చెప్పేసి కోరుకుంటూ. కాబట్టి రేపు మీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మీరు ఒక్కళ్ళు కూడా మొన్న ఏ విధంగా అయితే మనందరం కూడా మన లోకల్ ఎలక్షన్, మన శాసనసభ ఎలక్షన్కి పనిచేసామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మీరందరూ పనిచేసి మన నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు అంటే ఎక్కువ శాతం మనం
అన్ని సర్పంచులు అయితేమి, కార్పొరేటర్లు అయితేమి, మండల అధ్యక్షులు అయితేమి, జడ్పీటీసీలు అయితేమి అన్ని ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీ తోటి గెలిచి మన శాసనసభ్యులకి, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి బహుమతిగా మన రాష్ట్రం నుంచి ప్రథమ స్థాయిలో తీసుకొస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం సమావేశం ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు షార్ట్ టైంలో మనం చెప్పినా కూడా అందరూ కూడా అన్ని డివిజన్ నుంచి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇంకా వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా ఉన్నారు. మన చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా కార్పొరేటర్లు ఉన్నారు, అదేవిధంగా క్లస్టర్స్ ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఒకసారి ఎప్పుడూ లేని విధంగా ఇదివరకు ఏంటంటే కమిటీలు వేసుకునే వాళ్ళం. గ్రామ కమిటీ, టౌన్ కమిటీ, అదేవిధంగా డివిజన్ కమిటీలు ఇవన్నీ వేసేవాళ్ళం. దాని ప్రకారంగా పనిచేసుకుంటా మనం ముందుకు పోయేవాళ్ళం. ఈసారి ఒకసారి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి, బాధ్యతగా మనం పనిచేయాలి. అదేవిధంగా ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్రజల్లో ఉండి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ పనిచేయాలనే ఒక విధి విధానాలతో ఈరోజు అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఈ కమిటీలు ప్రమాణ స్వీకారం జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి క్లస్టర్స్, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ కమిటీ, అదేవిధంగా మండల కమిటీలు, గ్రామస్థాయి కమిటీలు, అందరూ కూడా బూత్ ప్రెసిడెంట్స్, ఎవరైతే మహిళా కమిటీలు కానీ, అనుబంధ సంఘాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు అందరూ కూడా రమ్మని చెప్పాము. ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం గుర్తించుకుంటే ఇప్పుడు 16 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల్లో మనం అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో కూడా కలిసి మనం పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకునేటప్పుడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు. 10 లక్షలకు పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో వెనక్కి తీసుకెళ్ళటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రభుత్వంలో డబ్బు లేకపోవటం, ప్రభుత్వం నుంచి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా, అయినా కూడా మనం చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఏవైతే ఎన్నికలప్పుడు మనం ప్రామిస్ చేసామో దాన్ని ఒక్కొక్కటి ఈరోజు నెరవేర్చుకుంటా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఈరోజు ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉంది. దానికి రేపు మార్చి దాకా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మార్చి తర్వాత నుంచి కొంచెం ఫైనాన్షియల్ కూడా అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉంటే మన నియోజకవర్గంలో కూడా పోయినసారి 14-19లో మనకి 1.5 సంవత్సరంలో దగ్గర 300 పైన కోట్లు పనిచేసాం. ఈసారి 124 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఈరోజు టౌన్లో కూడా అన్ని డివిజన్స్లో కానీ, అదేవిధంగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు అవసరాలు ఉన్నాయో దాన్ని చేసుకుంటా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అవి తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు పదవి తీసుకోవడం అనేది కాదు, పదవి తీసుకున్న తర్వాత ఒక బాధ్యతగా పనిచేయాలి. మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళపైన క్లస్టర్స్ 5 డివిజన్లు కలిపి ఒక క్లస్టర్ను పెట్టాం. తర్వాత 5 డివిజన్లకి ఈరోజు అంతా కూడా కమిటీలు వచ్చినాయి. మనం దాన్ని ఎలా చేసుకోవాలి, అందరినీ సమన్వయం ఎలా చేసుకోవాలి, డివిజన్లో ఇవాళ నేనే సుప్రీము లేకపోతే నేనే చెప్పిందే వినాలి అనే పరిస్థితులు కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనం డివిజన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ డివిజన్లో బూత్లో ఉండే వాళ్ళందరూ 4 బూత్లు ఉంటే 4 బూత్ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా కేఎస్ఎస్ సభ్యులు కూడా పెట్టాం. ప్రతి బూత్కి ఒక 20 మంది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకుంటా క్లస్టర్ కూడా వాళ్ళని సమన్వయం చేసుకుంటా అన్నీ కూడా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మనకి కేటర్తో
పాటు ఆ డివిజన్ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా మనం కొన్ని డివిజన్స్లో బాగున్నారు, కొన్ని డివిజన్స్లో ఇంకా కూడా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనకి ఇచ్చిన బాధ్యతలు మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి నెల డివిజన్ మీటింగ్ పెట్టుకోవటం, డివిజన్లో అందరూ వచ్చారా లేదా చూడటం, వాళ్ళ కుటుంబ కష్టాలు ఏమైనా ఉన్నా కూడా తెలియపరచడం, మనం ఏ విధంగా అందరినీ సమన్వయం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ఒకరికి ఇద్దరికి కుటుంబాల్లో ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళని కూడా మనం దగ్గరకు తీసుకోవడం, ఎక్కడ కూడా మనం ఇవ్వకపోకుండా అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా డివిజన్లో ఇంకొక మనం చేసే పనులు బట్టి ఇంకొక 10 మంది బాగా చేస్తున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనే తట్టుగా మనం పనిచేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా రికార్డు కూడా మెయింటైన్ చేస్తాం. ఈరోజు ప్రమాణ స్వీకారం అవుతుంది కదా, కాబట్టి మళ్ళా కూడా రేపు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల ఖచ్చితంగా డివిజన్ మీటింగ్ జరగాలి. ప్రతి నెలలో కూడా 1వ తారీఖు పెన్షన్స్ మీ డివిజన్లో ఇచ్చేటప్పుడు చాలామంది గ్రూపుల్లో పెడుతున్నారు. మనం కూడా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు మనం డివిజన్లో ఉండే వాళ్ళందరం కూడా మనం కూడా వెళ్ళి మనం వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం, రేషన్లు ఇచ్చేటప్పుడు రేషన్లు ఇవ్వటం, ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వ పథకాల్లో కూడా మన కమిటీ సభ్యులు కూడా కనపడటం, ప్రజల్లో కూడా అక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలియపరచడం. నేను మొన్న కూడా చెప్పాను, ప్రతి డివిజన్ కూడా గ్రూపు క్రియేట్ చేసుకోండి. కమిటీ సభ్యులంతా కూడా గ్రూపులో ఆ డివిజన్లో జరిగాయన్నీ కూడా ఆ గ్రూప్లో పెట్టండి. మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఏదైనా ఉన్నప్పుడు మేము ఏదైనా ప్రోగ్రాంలో తిరుగుతున్నా కూడా ఆ గ్రూప్లో చేసినప్పుడు తప్పకుండా కూడా మీతో మాట్లాడి దాని సమస్యను ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి నా వంతు నేను కూడా కృషి చేయడానికి నాకు తెలియపరిచే విధంగా నన్ను కూడా పెట్టండి అని చెప్పాం. ఇంకా కొన్ని డివిజన్స్లో ఆ గ్రూపులు ఇంకా రాలేదు. దానికి మమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నప్పుడు ప్రతి గ్రూప్లో కూడా మేము కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనకు డివిజన్లో అన్ని విధాలుగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళేటట్టుగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు జరగబోయే లోకల్ బాడీకి అన్ని విధాలుగా కూడా మనం కూడా రెడీగా ఉండేటట్టుగా, ఏదైతే కష్టపడి మీరు పనిచేస్తారో ఆ డివిజన్లో ఎవరికి పెట్టాలన్నా భయపడేటట్టుగా మనం పనిచేసేటట్టుగా మనం ముందుకెళ్ళాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరన్నా నిలబడాలంటే ఇక్కడ ఓడిపోతాం మనకి ఎందుకు అనే ఉత్సాహం కూడా వేరే వాళ్ళకి రావాల్సిన అవసరాలు ఉంటాయి. అంటే ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. ఈరోజు 40 మందికి మన పోస్టులు ఇచ్చాం. మన పార్టీ క్యాడర్లు కూడా వాళ్ళందరినీ కూడా 40 డివిజన్లకు పెట్టాం. 40 డివిజన్లో కూడా పొద్దున్నే 5:30కి శానిటేషన్కి వెళ్ళమని చెప్పాం. వాళ్ళని కూడా శానిటేషన్లో కానీ అన్నీ కూడా దగ్గరుండి ఆ డివిజన్లో చూసుకోమని చెప్పి కూడా వాళ్ళందరినీ కూడా పెట్టాం. అవి కొన్ని డివిజన్స్లో జరుగుతున్నాయి, కొంతమంది అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం కూడా ఇంకొక 60 మంది 70 మంది మళ్ళా పెడుతున్నాం. మనకి దగ్గర 150 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టుగా దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఎవరైతే డివిజన్ బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిగా ఉన్నారో, ఎవరైతే ఖాళీగా ఉన్నారో చదువుకొని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా ఇచ్చేటట్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒంగోలు నగర విశ్వబ్రాహ్మణ నూతన కమిటీ అధ్యక్షులుగా మానేపల్లి గోవిందాచారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు కాఫీ బార్ వెనక ఉన్న విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో మానేపల్లి గోవిందాచారిని నగర కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా పోతులూరి శివబ్రహ్మచార్యులు, ప్రధాన కార్యదర్శి కందుకూరి దక్షిణామూర్తి, కోశాధికారి కొత్తపల్లి సాయిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ చోడా వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కలిసేటి నాగబ్రహ్మం, అధికార ప్రతినిధి సత్తెనపల్లి వెంకటేష్, ఉపాధ్యక్షులు పూసపాటి నాగేంద్ర, సాయిబాబు, చోడా నాగరాజు, కందుకూరి మధుసూదనాచారి, చింతలపూడి వీరబ్రహ్మచారి, కార్యదర్శులు కొండేపి శంకర్, నల్లూరి మహేష్, పూసపాటి నరసింహారావు, పతకమూరి శ్రీనివాసులు, కందుర్తి ఆంజనేయులు, కమిటీ సభ్యులు జంపని శ్రీనివాసరావు, అల్లూరి మారుతి శేషబ్రహ్మం, మచ్చా సుబ్బయ్య, సిరమణి సుధాకర్, ఇంకొల్లు మధుసూదనాచారి, నందిపాటి వెంకటేష్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు, కళ్యాణ మండపం కమిటీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, చోడా శ్రీనివాసరావు, మంచాబాబు, మానేపల్లి గోవిందాచారిని శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
దండలోనే కాదు సమానంగా చేస్తామని ఇద్దరు కలిపి యాక్టివ్గా అందరూ పనిచేయాల్సినదిగా కోరుతున్నాను. तस्मै ब्रह्मण ब्रह्माजाय कीर्तिं प्रजां ददुः भागते देवैनं प्रणयते ब्राह्मणपौरुषेय उद्धरेतो ब्राह्मणो वै सर्वात्मनेव सन्तिः కట్టి దిగినట్టు స్లోగన్స్ ఇవ్వండి. విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, విశ్వబ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి 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 విశ్వబ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి 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 విశ్వబ్రాహ్మణ కమిటీ వారి ఆధ్వర్యం వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. టౌన్ కమిటీ అదే నగర కమిటీ ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. వీరు అతి త్వరలో సమావేశాలు ప్రతి 3 నెలలకి 6 నెలలకి వర్కింగ్ కమిటీ సమావేశాలు జరిపి దాంట్లో సంక్షేమ కార్యక్రమాలతో పాటు జనాలకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాను. అలానే వారు ఏ నిమిషంలో నన్ను పిలిచినా నేను వారికి హాజరయ్యి నా వంతుగా సలహాలు సూచనలు ఇచ్చేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వారు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. అలానే గోవింద్ కూడా బాగా చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. సంఘానికి ఏం చేస్తామని కూడా నన్ను నమ్మి నా టౌన్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మన జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు గారికి మరియు అలాగే మన విశ్వబ్రాహ్మణ సంఘీయులకి మరియు కళ్యాణ మండపం మన పదమూరి బాలసుబ్రహ్మణ్యం గారికి మంచు బాబు గారికి సీన్ గారికి మరియు ఇప్పుడున్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఏదైనా మన విశ్వబ్రాహ్మణులకి చిన్న సమస్య వచ్చిందంటే మేము ముందుండి వారికి ఎటువంటి ఆపదలు ఉన్నా కానీ మేము ముందుకు వచ్చి ఆదుకుంటామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేసే వరకు ఈ కళ్యాణ మండప కమిటీ తోటి మన జిల్లా అధ్యక్షులు పిఎస్ బాబు మేము విన్నట్టు ఉంటామని సభముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పరకామణి కేసులో హత్యకు గురైన కుమ్మరి ముద్దుబిడ్డ సిఐ సతీష్ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకాశం జిల్లా శాలివాహన యువసేన జిల్లా అధ్యక్షులు ఆముదాలపల్లి గంగాధర్, యలవర్తి పూర్ణచంద్ర, పెద్ద కాశయ్య, సుబ్బయ్య, గురిల్లా శ్రీను, బ్రహ్మానందం కొండేపులో జరిగిన సమావేశంలో పాల్గొని ఈ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల పరకామణి కేసులో హత్యకు గురిగా పడ్డ కుమ్మరి కులస్తుడు టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమారి దారుణ హత్యని కుమ్మరి కులం తరపున మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో నియమ నిబద్ధతలతోటి పనిచేస్తున్నటువంటి పరకామణి దగ్గర కొంతమంది అవినీతి పరంగా ఆ యొక్క దేవుడి సొమ్ముని దోచుకుంటున్నందుకు ప్రశ్నించినటువంటి కుమ్మరి కులానికి చెందినటువంటి సిఐ సతీష్ కుమార్ని దారుణంగా ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరినీ ప్రభుత్వం తక్షణమే ఎంతటి వాడైనా శిక్షించి
ఆ యొక్క కుటుంబాన్ని తరపున ప్రభుత్వం సహాయ సహకారాలు అందియాలని చెప్పి కూడా మేమందరం కుమ్మరి కులస్తుల తరపున కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేసినటువంటి ఈ యొక్క వ్యవస్థలో ఒక సిఐకి ఇంత దారుణ హత్యకు గురయ్యాడు కాబట్టి మా కుమ్మరి కులస్తులందరికీ కూడా ఈ ప్రభుత్వం పట్ల మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క హత్యకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఉరి శిక్ష వేయాలని చెప్పి కూడా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి ఈ యొక్క అతను సిఐ సతీష్ కుమార్ గారు హత్యకు గురి కాబట్టాడు కాబట్టి వాళ్ళ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి ఈ యొక్క ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా మేమందరం ప్రకాశం జిల్లా శాలివాహన కుమ్మర సంఘం తరపు నుంచి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ హత్యని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జోహార్ సతీష్, జోహార్ జోహార్ సతీష్, జోహార్ జోహార్ సతీష్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.